గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగోతులు ఎలా ఉన్నాయో ముందర తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. శుక్రుడు ఈ నెలంతా కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇష్టమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. యంత్ర పరికరాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా లోటు ఉంటే కనుక ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు లాంటివి ఏవైనా ఇంట్లో గృహోపకరణ వస్తువులు లాంటివి ఏవైనా కనుక కొనుక్కోవాలనుకుంటే ఈ నెలలో కొనుగోలు చేయడం కానీ ఈఎంఐల ద్వారా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఈ విద్యుత్ వాహనాలు కొనడం కానీ వాహనాలు మార్చడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే బ్యాంకు రుణాలు మంజూరు అవడం కానీ పాత రుణాలు తీర్చడం కానీ బాగా కలిసి వస్తుంది ఈ నెల అని చెప్పచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బంగారపు ఆభరణాలు, వెండి వస్తువులు కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు ఏవైనా ఉంటే కనుక అవి సంక్రమించడం, లేదా లిటికేషన్లోని భూములు పొందడం, కోర్టులో విజయాలు పొందడం, పోలీస్ కేసుల నుంచి బయటపడడం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారం అవ్వడం, లేదా ఏదైనా లావాదేవీలు ఉంటే ఎదరికి వెళ్ళడం జరిగే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలో చక్కని విజయాన్ని అయితే పొందగలుగుతున్నారు. కొత్త వస్త్రాలు ధరించడం, ఆభరణాలు కొనుగోలు చేయడం, నూతన వ్యాపారాలు పెట్టడం బాగా కలిసి వస్తుంది ఈ నెల. అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలో నిజాయితీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతాయి. కష్టపడే తత్వం, శ్రమించే తత్వం పెరగబోతుంది ఈ నెల. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి బాగా కష్టపడతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేయడం కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఈ నెల మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీలో తెలియనటువంటి ఉత్సాహము, చైతన్యము, ఏదో సాధించాలన్న తపన, అనారోగ్యం తగ్గించుకోవాలనే తపన, వ్యాయామం చేయాలన్న తపన, మంచి ఆహారం బయట ఫుడ్లు తినకుండా ఉండాలి, మంచి ఆహారం తినాలన్న తపన, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయాలనే తపనతో పాటుగా కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు తినండి. తద్వారా మీకు ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా రాత్రి తొందరగా పడుకుని పొద్దునే తొందరగా లేచి వ్యాయామం చేయండి. మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం. అయితే ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా అనారోగ్యమే ఇబ్బంది పడుతోంది. వేడి చేయడం, నీరసం రావడం, కొంచెం మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, మెడ నొప్పులు లాంటివి రావడం, ఉదర సంబంధ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచిళ్ళు ఎక్కువగా తాకండి, సమయానికి తినండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మద్యపాన, ధూమపాన వ్యసనాలకు ఎక్కువగా శస్త్రచికిత్సలు దాకా పోయే పరిస్థితుంది ఆరోగ్యం వల్ల. కాబట్టి మద్యపాన, ధూమపాన వ్యసనాలు పూర్తిగా మానేయాలి. ఆఖరికి ఎక్కువగా టీ, కాఫీలు తాగడం కూడా వ్యసనమే. అది గుర్తుపెట్టుకుని తగ్గించండి. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండండి. మీకు కొంతమందికి భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి, ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ. జాగ్రత్తగా ఉండండి. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగపరంగా సమస్యలు ఎదురైనా కూడా అధిగమించి ఉద్యోగాలు నిలబడతాయి, వీసాలు మంజూరు అవుతాయి, గృహయోగం కనపడుతుంది. అలాగే విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా ఏర్పడబోతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తూ ఉన్నాయి. అలాగే ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే నెట్వర్కింగ్కి సంబంధించినటువంటి మార్పులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. వాటికి అవకాశాలు ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశాలు మీకు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారని చెప్పొచ్చు. వివాహం ఇప్పటిదాకా అవ్వక ఎదురు చూసే వాళ్ళందరికీ మంచి సంబంధాలు రావడం, వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి అనుకూలతలు, మీ ప్రేమకి అవతల వాళ్ళు ఒప్పుకోవడము, లేదా ఇంట్లో చెప్తే దానికి కూడా మీ ఇంట్లో వాళ్ళు ఏదో రకంగా ఒప్పుకునే ప్రయత్నం చేయడం కలిసే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు, అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు.
అయితే భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారులోనూ పెట్టుబడులు పెట్టినట్లయితే అనుకూలిస్తోంది. షేర్లు, ట్రేడింగులలో డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా పెట్టుబడులు పెడితే నష్టపోతూ ఉంటారు అలాంటి వాటికి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా గ్రహ దోషాలుంటే వాటికి పరిహారాలు చేయిస్తూ ఉంటాం. ఎందుకంటే జాతకంలో లగ్నం చాలా ఇంపార్టెంట్. లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా మంచి నిర్ణయాలు తీసుకుని ఎదరికి వెళ్ళొచ్చు. అయితే గతంతో పోల్చుకున్నట్లయితే ఆర్థికంగా బలపడతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే స్టాక్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లో కూడా జాతకం బాగుంటే మాత్రం లాభాలు కనపడుతూ ఉన్నాయి. అందుకని మళ్ళీ ఇంకోసారి చెప్తాను, జాతకం చూపించుకుని పెట్టండి. అలాగే పాలసీలు కట్టడం, ఎల్ఐసీలు, టర్మ్ ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడం బాగా కలిసి వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్లు రెన్యూవల్ చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా వ్యవహారం చేస్తే కలిసి వస్తుంది. పొదుపు చేయడం వల్ల, బడ్జెట్ ప్లానింగ్ పాటించడం వల్ల చక్కగా మార్పులు కనపడుతున్నాయి. మీ జీవన విధానంలో మార్పు, రోజువారీ పనులలో మార్పు కూడా కనపడుతుందని చెప్పొచ్చు. యోగా కానీ, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల, ఆరోగ్యం పట్ల, వ్యాయామం పట్ల శ్రద్ధ పెట్టడం వల్ల మీలో మార్పు కనపడుతోంది. రాజకీయ నాయకులకి ధైర్యం పెరుగుతుంది, రాజకీయ పదవులు రాబోతున్నాయి, ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, రాజకీయ ఎత్తుగడలు వేయగలుగుతారు, కాంట్రాక్టులు పొందగలుగుతారు, లాభం పొందగలుగుతారు, కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు, మీ నిర్ణయాలు చాలా బ్రహ్మాండంగా అమలుపరుచుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి చాలా ఉత్సాహము, క్రియేటివ్గా ఆలోచించడంతో పాటుగా విజయాలు ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు, కొత్తగా ఆలోచిస్తారు. సోషల్ మీడియా ద్వారా చక్కని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతున్నారు, అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు, డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి బోనస్లు, ప్రమోషన్లు కూడా కనపడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి, శుభకార్యాల్లో పాల్గొంటారు, విదేశాలు వెళ్ళడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ, సరదాగా తిరగడం కానీ, ప్రయాణాల్లో ఆనందాన్ని పొందడం కానీ కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా కనపడుతోంది కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ, లేదా పరీక్షల్లో కానీ, లేదా ఏదైనా రాసేటటువంటి ఎగ్జామ్స్లో కానీ చక్కని విజయం పొందగలుగుతారు. కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయినా, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అయినా మీకు చాలా అనుకూలంగా విజయం కనపడుతుంది ఈ నెల. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, చేసే పని సమర్థవంతంగా పూర్తి చేస్తారు, శ్రమకు తగ్గ ఫలితం విద్యార్థులు కూడా కనపడుతోంది. గృహ నిర్మాణాలు అంటే ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదరికి వెళ్ళడం, ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ అనుకూలతలు, శంకుస్థాపన, గృహప్రవేశ యోగం కనపడుతోంది. అయితే కోపతాపావేశాలు పెరిగిపోతున్నాయి, వాటిని తగ్గించుకోవాలి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు, మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. అలాగే రహస్య నిర్ణయాల వల్ల, అంటే ఎవరికీ తెలియకుండా నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా అమలుపరిస్తే పూర్తవుతాయి తప్ప బహిర్గతంగా అందరికీ చెబుతూ ఉంటే కనుక ఆ పనులు ఎదరికి వెళ్ళవు. కాబట్టి ఏదైనా పని అయిపోయాక చెబుతూ ఉండండి. మీలో గొప్ప నాయకత్వ లక్షణాలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. నూతన ఒప్పందాలు, కొత్త కాంట్రాక్ట్లోని విజయం కనపడుతుంది, లాభం కూడా కనపడుతుంది. అలాగే ఏదైనా క్రయ విక్రయాలు జరపడం వల్ల లాభం కనపడుతుంది. డబ్బులు, మొండి బకాయిలు వసూలవుతాయి. ఈ నెలలో పట్టుదలతోటి కృషి చేయగలుగుతారు, ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి వెళతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక సంతాన యోగ్యత, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, మెడిసిన్ వాడే వాళ్ళకి కానీ సంతాన యోగ్యత, మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సమస్యలన్నిటికీ పరిష్కారం వెతుక్కోగలుగుతారు, పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగాను, లేదా విడిపోయిన ప్రేమికులు కలవడము, గొడవలు తగ్గడము, అనుమానాలు తగ్గడం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గి, అనుమానాలు తగ్గి కలుసుకుంటారు, శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. వ్యాపారస్తులకి మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్న తర్వాత మళ్ళీ వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడుతోంది, ప్రేమికుల మధ్య అన్యోన్యత కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రం ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోగలుగుతారు, టెన్షన్లు, ఒత్తిళ్లు చాలా శాతం తగ్గుతాయి. మీరు అనుకున్న స్థలాలకి ప్రమోషన్లు, స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, పరస్పర వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి, గౌరవ మర్యాదలు దెబ్బతింటాయి, పరపురుష వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. అలాగే సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పచ్చు. సోదర సోదరీమణులతోటి అన్యోన్యత ఏర్పడుతోంది. మీలో నీతి, నిజాయితీతో పాటుగా ధర్మం కనపడుతోంది, దైవచింతన కనపడుతోంది, ప్రశాంతంగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన చేస్తారు. వివాహం పరమైనటువంటి విషయాల్లో ఆటంకాలు తొలుగుతాయని చెప్పచ్చు. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందము కనపడుతోంది. అలాగే చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతోంది, ఇతరులకి సహాయం చేస్తారు, సమాజంలో గొప్ప ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, పేరు తెచ్చుకునే అవకాశం కనపడుతోంది.
అలాగే కుల వృత్తి చేసే వాళ్ళకి, చేతి పని చేసే వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. స్నేహితుల యొక్క సహకారం ద్వారా మీకు అనేక లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే కోపతాప ఆవేశాలు, అహంకారం తగ్గించుకోవాలి. లేకపోతే కనుక గొడవలు కనపడుతూ ఉన్నాయి. అందరికన్నా నేనే గొప్పవాడిననే అహంకారం మాత్రం పని చెయ్యదు ఈ నెల. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బులు కాజేసే వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు, జాగ్రత్త. అలాగే విద్యార్థులు కూడా ఏదైతే మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ఉన్నాయో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లయితే చాలా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులకి తల్లిదండ్రుల మాట వినడం, కాలేజీలో లెక్చరర్స్ మాట వినడం, తోటి విద్యార్థులతో బాగా చదువుకోవడంతో పాటుగా అర్థం కాని సబ్జెక్టులను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతారు. గతంతో పోల్చుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులతో పాటుగా మంచి స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి చేసే పని చోట శ్రద్ధగా పని చేసుకోగలుగుతారు. ఇతరులను మీ పనిని మెచ్చుకుంటారు. ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారు. మీటింగుల్లో బాగా చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఉద్యోగుల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారని చెప్పొచ్చు. అలాగే స్త్రీలకు కూడా ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. కళా సాంస్కృతిక రంగాలు అభివృద్ధిని చాటుతారని చెప్పొచ్చు. మానసిక దృఢత్వం పెరుగుతుంది. సమస్యల పరిష్కారం కనపడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుపరమైనటువంటి అనుకూలత కనపడుతుంది. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయడం, వస్త్రాలు కొనుగోలు చేయడం, ఆన్లైన్ షాపింగ్లు చేయడం చేస్తారని చెప్పొచ్చు. ఉద్యోగాలు చేసే చోట మీకంటూ మంచి స్థానం కనపడుతోంది. వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాన్ని పెంచుకోవాలన్న కృషి పెరుగుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో తోటి వ్యాపారస్తులతో స్నేహభావం వల్ల కూడా వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. ఏదేమైనా మార్జిన్స్ తగ్గించుకోండి. అరువులు అప్పులు ఇవ్వకండి. భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాలు చేయండి. ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి దేవుడి దగ్గర కూర్చుని ఓ పావుగంట సేపు పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.